ప్రధానంగా ఫస్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి మాటలు ఒకసారి మీకు వినిపిస్తా. ఏమైందో ఇగో. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు గుర్తలేదు, అనా పైసా ఎవరు ఇస్తలేడు, ఎవరినైనా గడవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తారు తెలంగాణ. ముఖ్యమంత్రి గారు దొంగలను చూసినట్టు ఎవరిని చూస్తారండి? దొంగలను చూసినట్టు. ఈ మాట మీరన్న మాటనే, మళ్ళీ దీని మీద కూడా మీరు ఇక ఈకలు వీకే కార్యక్రమాలు చేయకూడదు. దొంగలను చూసినట్టు ఎవరిని చూస్తారు? దొంగలను చూసినట్టు చూస్తారు. అంటే మీరు దొంగలా, లేకపోతే మీ తరపున పోతున్నటువంటి వాళ్ళు దొంగలా? ఎవరు దొంగలు? ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఒక ముఖ్యమంత్రిగా ఉండి దిగజారిపోయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద గిట్ట ఎట్లా మాట్లాడతారు మీరు? ఏ రకంగా మాట్లాడతారు? అప్పు ఉడతలేదు అని రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు, ఎవరు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఏమంటున్నాడు? అప్పు ఉడతలేదు అంటున్నాడు. క్లియర్ కట్గా చెప్తున్నాడు. మనము మన తెలంగాణ నుంచి ఢిల్లీకి పోయి అప్పు తెద్దామని పోతే దొంగలను చూసినట్టు చూస్తూ ఉన్నారు. పోతారేమని చెప్పేసి మన దగ్గర కూడా రాణిస్తలేరు. ఇవన్నీ మాట్లాడండి కదా. ఎన్ని పచ్చి అబద్ధాలో ఇక ఇక్కడనే ప్రూవ్ చేస్తా. ఏమంటున్నాడు? అప్పు ఉడతలేదు అంటున్నాడు కదా. ఇక ఇవాళ చూడండి, ఇవాళనే 2000 కోట్ల రూపాయల అప్పు ఇవాళ తీసుకుంటున్నాడు ఆర్బీఐ నుంచి. అప్పు ఉట్టందే ఏడికెళ్ళి వస్తున్నాయి సార్. ఇక తెలంగాణ కనపడుతుందా? 1000 కోట్లు 28 సంవత్సరాల టెన్యూర్ తోటి 1000 కోట్లు, 32 సంవత్సరాల టెన్యూర్ తోటి ఇంకొక 1000 కోట్లు. ఈ 1000 కోట్లతోటి ఇప్పుడు తెచ్చినటువంటి 2000 కోట్లతోటి ఇప్పటిదాకా మీరు చేసినటువంటి అప్పు ఎంత? డిసెంబర్ నుంచి డిసెంబర్కి సంవత్సరం అయిపోతే ఆ డిసెంబర్ 1 నెల, ఇది 5వ నెల, 6 నెలలు, సంవత్సరంన్నరలా మీరు చేసినటువంటి అప్పు అక్షరాల 1,70,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఘనకార్యులు మీరు. 1,70,000 కోట్ల రూపాయల అప్పు చేసిరు. ఇదేంటిదండి? చెప్పులెత్తుకపోతున్న లెక్క, దొంగల లెక్క. మన అధికారులని మిమ్మల్ని చూస్తే ఈ అప్పు 2000 కోట్లు ఎట్లా పుట్టింది? ఇది ఎన్నో తారీఖు? 6వ తారీఖు. ప్రతి నెల క్రమం తప్పకుండా 10,000 కోట్ల రూపాయల అప్పు తెస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర బాండ్లను, సెక్యూరిటీ బాండ్లను కుదవబెట్టి ఆర్బీఐ దగ్గర ప్రతి నెల 10,000 కోట్ల రూపాయల అప్పు టెన్షన్గా తీసుకొస్తాడు. 18,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పేసి ఆయనే ప్రకటిస్తాడు. ఇవి 10,000 కోట్ల అప్పు, అవి 18,500 కోట్ల అప్పు. ఎంత అవుతుంది మొత్తం? 28,500 కోట్ల రూపాయల పైసలు వస్తున్నాయి రాష్ట్రానికి అప్పు రూపంలో, ఆమదాని రూపంలో. మరి ఎటు పోతున్నాయి ఆ పైసలన్నీ? ఇలా ఉద్యోగులు వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు అడుగుతా ఉన్నారా? ఏమడుగుతున్నారు? వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు ఏమైనా అడుగుతున్నారు? వాళ్ళ టీఏలు డిఏలు ఏవైతున్నాయో గై మాత్రమే ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి అని అడుగుతున్నారు. మీరేదో పాత పెన్షన్ విధానం అవన్నీ అన్నారు కదా. సరే, అది ఇవ్వకపోతే తాత్కాలికంగా వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నారు. దానికోసమే వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు, ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు. గది వనిక చేతగాక అప్పు ఉడతలేదు అని చెప్పేసి చేతులు ఎత్తేస్తే ఎట్లానండి? ఇది ఏమి రాష్ట్రాన్ని నడిపేటువంటి తరిక గిదేనా? మాట్లాడేటువంటి తరిక గిదేనా? గిందుకోసమేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది? కేసీఆర్ లాంటి నాయకుడిని కాదని మిమ్మల్ని ఎన్నుకున్నది గిందుకోసమేనా? స్వీయ నియంత్రణ కావాలంటే ముందు మీకు కావాలి కదా. ముఖ్యమంత్రికి స్వీయ నియంత్రణ ఉండాలి, మంత్రులకు స్వీయ నియంత్రణ ఉండాలి, మీ అధికారులకు స్వీయ నియంత్రణ ఉండాలి. 200 కోట్లు ఖర్చు పెట్టి అలా అందాల పోటీలు పెడుతున్నావు ముద్దుగుమ్మలు నడుస్తందుకు. ఏమిటికి వస్తుంది అది? ఎవడింట్లోకి వస్తుంది అది? ఎవరికి రూపాయి ఆమదాని వస్తున్నది? దేనికోసం పెడుతున్నారు 200 కోట్లు ఖర్చు పెట్టి? మీ దుబారా ఖర్చు అంతా నేను చూపిస్తా ఇప్పుడు మొత్తం లెక్కలతో సహా వేసి చూపిస్తా. చూడురు ఒకసారి. అప్పు ఉడతలేదని ఓవైపు అంటాడు, ఈడనేమో 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తూనే ఉంటాడు. ఇట్లా పచ్చి అబద్ధాలు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా గెలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపో. మీరు దొంగలు కాబట్టి దొంగల లెక్కనే చూస్తారు.
మంచోళ్ళు అయితే మంచోళ్ళ లెక్క చూస్తారు, దొంగలను దొంగల లెక్కనే చూస్తారండి ముఖ్యమంత్రి గారు. అన్నట్టుగా ఉమ్, ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఉమ్, అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోడు. అప్పు పుట్టట్లేదు, ఎవరు బజార్లో నమ్మడం లేదు. ఉమ్, స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉమ్. అది ఈ ముక్క కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళు అన్ని ఆకాశంలో బొమ్మలు చూపిస్తూ ఉన్నారు, మనకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, ఇది చేత కాదు అంతా, ఇది టైంపాస్ బ్యాచ్, ఇది ప్రజలు అనవసరంగా మోసపోయారు, రేపు గోసపడతారు, ఇబ్బందులు పడతారు అని చెప్పేసి అంతకుముందు చెప్పారు, మన సభలో కూడా చెప్పారు. అది కూడా వినండి ఒకసారి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవరు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవరు ఢిల్లీకి పోతే అపార్ట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోడు. అప్పు పుట్టట్లేదు, ఎవరు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, ఒక ఊళ్ళో మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాడు, బట్టలు అలుపుతాడు. మొలకకి అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా పెద్ద మొగోడైనా వాడు పిలిచినట్టు, మొగోడని మొలకాల్చడానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి లెక్కన పడ్డాడు. ఇక మా అంత సిపాయి లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సంతమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి కూడా తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసేందుకు దగా చేశారు. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. ఇవాళ ఏం మాట్లాడతారు, మాకు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు పుడతలేదు, యాడికెళ్ళి తెచ్చేయాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అర్థమైంది కదా, కేసీఆర్ చెప్పింది అక్షరాలు నిజమైంది కదా, నిజమైంది కదా. నిన్న రేవంత్ రెడ్డి మాటలలో ఇంకా క్లారిటీ వచ్చేసింది కదా. మరి ఆయన హామీలు ఇస్తేప్పుడు గుర్తుకు లేవా? బట్టి విక్రమార్కని గిట్టనే అడుగుతారు, సార్ మీరు చెప్పే దుకాణము ఏదైతే ఉందో 6 గ్యారంటీలు, అల్లా 13 హామీలు, ఆ మిగతా ఇచ్చినటువంటి 420 హామీలు, ఇవన్నీ కలిపి మీరు అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్కు 2-3 ఇంతలు ఎక్కువ కావాలి. ఏడికెళ్ళి చేస్తారు, ఎట్లా అమలు చేస్తారు, ఎట్లా చేద్దామని చెప్పేసి ఇట్లా మీరు ఇన్ని ముచ్చట్లు చెప్పారు, ఇన్ని హామీలు ఇచ్చిరు ఈ మేనిఫెస్టోలో. ఈ 6 గ్యారంటీలు దొరకాలంటేనే, అమలు చేయాలంటేనే మన రాష్ట్ర బడ్జెట్ కంటే మించి ఇంకొక 2 ఇంతలు ఎక్కువ కావాలి అని చెప్పేసి ప్రజలు చదువుకున్నటువంటి పిల్లలు అడిగితే దానికి మన బట్టి విక్రమార్క గారు అప్పుడు సిఎల్పిగా ఉండే, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏమంటారు సంపద సృష్టించడము మాకు తెలుసు, ఎట్లా చేయాలనో మాకు తెలుసు. సో కాబట్టి మేము సంపద సృష్టిస్తాము, ఇస్తాము, అన్ని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి మంచిగా నమ్మబలికిండు, అద్భుతంగా అబద్ధాలు చెప్పిండు. కానీ ఇలా ఏమైంది, వీళ్ళు చెప్పిన అన్ని జూటా మాటలు. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేదు, అన్ని జూటా మాటలు. ఇలా అప్పు పుడతలేదు అనేది కూడా అబద్ధమే. అప్పు పుడుతుంది, వచ్చిన అప్పుని మింగుతుర్రు వీళ్ళు. అప్పు పుడుతుంది, ఆమ్దాన్ వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు గదే 18,500 కోట్ల ఆమ్దాన్ వచ్చింది, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు కూడా గదే 18,500 కోట్ల ఆమ్దాన్ వచ్చింది. కానీ వీళ్ళు మింగేస్తున్నారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు మింగేస్తున్నారు, వాళ్ళ జేబులకు పోతున్నాయి. ప్రజల సంక్షేమానికి పోవాల్సినటువంటి పైసలు వాళ్ళ జేబులకు పోతున్నాయి. ఒకసారి చూడండి బయట కూడా అప్పట్లో. ఇగో నిశాంత్ సార్, మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఇంతలు ఉంది. అది రాష్ట్ర లైబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వారి మీదే భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. అబ్బా ఏమని చెప్పారు, ఎట్లా సార్ పైసలు ఏమో ఎక్కువ కావాలి, మీరు చెప్తున్న ముచ్చట్లేమో ఎక్కువ ఉన్నాయి, అవి నెరవేరాల్సింటే పైసలు ఎక్కువ కావాలి, మళ్ళీ ఆర్థిక భారం పడుతుంది, అప్పు భారం పడుతుంది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన అడిగితే, ముందు సంకల్పం కావాలి, మంచి చేయాలనేది సంకల్పం కావాలి. మరి సంకల్పం చచ్చిపోయిందా? కాంగ్రెస్ సంకల్పం ఏమైపోయిందండి? ఇప్పుడు అప్పే ఉడతలేదు, పశులే లేవు, మా దగ్గర మొత్తం కాలి కుండలు ఉన్నాయి, అడక తింటున్నాం అని చెప్తా ఉన్నారు. సంకల్పం ఎక్కడ పోయింది మరి? ఇప్పుడు
రెండు ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. మరి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు అధికారంలో ఉన్నది. మరి ఏమైంది? అపారము ఆ సంపద సృష్టించడము ఇవన్నీ ఎటు పోయినాయి? గాలిలో కలిసినాయా? ఎక్కడ పోయినాయి? తుఫాన్లు ఏమైనా కొట్టుకపోయినాయా? ఆ రోజు ఎన్ని కబుర్లు మంచిగా దోతి కట్టుకొని నిండుగా కుర్చీలో కూర్చొని చెప్తివి గిన్ని ముచ్చట్లు. ఇలా ఎటు పోతివి? ఆర్థిక శాఖ నువ్వే కదా. పైసలు వస్తలేవా? వచ్చిన పైసలు మీరు మింగుతుర్రా? ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అనుకుంటూ పంచుకొని తింటుర్రా? మంత్రులు, ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి రాష్ట్ర ఆదాయాన్ని ముక్కలు ముక్కలుగా కోసుకొని ఎవడికాడు వాటాలు వేసుకొని పోగులు వేసుకొని పంచుకుంటున్నారా? చెప్పాలి కదా దానికి సమాధానం. ఆదాయం లేదా రాష్ట్రానికి? ఎక్కడ పోయింది ఆదాయం? ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 5 లక్షల కోట్ల అప్పుల్లో కాలుష్యం మీద ఖర్చు పెట్టినటువంటి ఇక వదిలేయండి ఇవన్నీ. ఈ ముచ్చట్లని, ఈ బోకర్ ముచ్చట్లని ఇగో ఆయల ఎన్నికల ముందు ఎదుడ్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా అంటే అప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు, ఏం కట్టలేకపోతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఎన్నికల ముందు మాట ఇది. మరి ఇక్కడ ఎట్లా చేస్తారు అంటే ఎవరు చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని చెప్పేసి ఆ రోజు చెప్పారు. చూడండి ఒకసారి బయట. ఇక ఎవరు చెప్పారు? ఎవరన్నా మాట అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని. అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్నాయి 224 అసెంబ్లీలు. అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత. ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది ఏంది? ఇది నోరు కాదా? ఇది మూసినదా? రేవంత్ రెడ్డి గారు ఈ మాట చెప్పింది మీరు కాదా? దేశంలోనే అత్యంత ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి నాడు మీరే కదా చెప్పింది. మరి ఇలా ఎట్లా అబద్ధాలు మాట్లాడతారండి? గింత పచ్చ అబద్ధాలా? కనీసం కొంచెమన్నా బిడియము అట్లాంటిది ఏమైనా ఉండాలి కదా. ఏది లేకుండా ఇంత అద్భుతంగా అబద్ధాలు ఆడుతూ ఇలా రాష్ట్రాన్ని, ప్రజలని మోసం చేసుకుంటా ఇంకెన్ని రోజులండి ఈ దుకాణం ఇట్లా? ఇది ఒక్కటే కాదు, ఇంకా ఏంది? ఇదేంటిది? डेप्स है, ये जो इनकम है इसके हिसाब से हम कुछ कर सकते हैं, मगर कुर्सी में बैठने के बाद असली रूप हमें पता लग गया. Yes, Chief Minister is telling us that you realized only after you became Chief Minister that you can't pay for your guarantees. Not guarantees, repayment of loans. I am not saying that I am not going to pay. ఎన్నికల తర్వాత ఏరు దాటినాక ఒకటి, ఏరు దాటినాక ఒకటి. ఓడం వల్లన్నా బోడం వల్లన్నా తెలుసు కదా, అట్లా ఉంటుంది అన్నమాట కథ. గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామా చేయమని మీరు ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులలో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము. అంటే మాకు లెక్కలు లేకుండానే 5 times మీ ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీగా ఉన్నాను మేము చెప్తామా? అది ఇంత ఈజీగా చెప్తున్నాడు. 5 times ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేశాడు. నేను ఇంత ఈజీగా చెప్తున్నాము 100 daysలో 100 గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు చేస్తామని. గ్లాసులో జ్యూస్ పోసుకొని అలా ఐస్ గడ్డలు వేసుకొని తాగినంత ఈజీ అనుకుంటారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? అంత ఈజీ అనుకుంటున్నారా అండి? రోజు సాయంత్రం కాగా 4-5 గ్లాసులు వేసినంత ఈజీ అనుకుంటున్నారా? ఇవాళ ఎటు పోయారు మరి? మీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే గట్టెట మాట్లాడుతావు ముఖ్యమంత్రి గారు, నేనంటే అద్భుతంగా చెప్పినా నేను 100 రోజులలోనే చేస్తామని. అట్లా మాట్లాడతామని ఇజ్జత్ పోతుంది. నేను 5 సార్లు ఎమ్మెల్యేని, 2 సార్లు మంత్రిని, ఓసారి ఎంపీని, పదవి లేకపోతే నేను బతకలేను. సో కాబట్టి మీరు అట్లా చెప్పకూడదు, మన ఇజ్జత్ పోతుంది, మన కాంగ్రెస్ పార్టీ పరువు బర్బాజ్ అవుతుంది. కాబట్టి చెప్పకూడదని చెప్పాలి కదా పోయి. మరి అట్టట ఆయన మాట్లాడుతూ సైలెంట్గా కూర్చున్నావు నువ్వు.